theorem. W is a m-dimensional subspace of a n-dimensional vector space V of f అయితే కనుక మనం ఏం చూపించాలంటే డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు డిమ్ V మైనస్ డిమ్ W అని చెప్పేసి చూపించాలి. అంటే ఏంటి, W అనేది ఒక m-dimensional సబ్స్పేస్ ఇచ్చాడండి ఆఫ్ n-dimensional వెక్టర్ స్పేస్ V of f. అంటే V of f అనేది మనకి ఎంత డైమెన్షన్ కలిగి ఉంది, n డైమెన్షన్ కలిగి ఉంది. దాని యొక్క సబ్స్పేస్ అయినటువంటి W అనేది ఎంత డైమెన్షన్ కలిగి ఉంది, m డైమెన్షన్ కలిగి ఉంది. అయితే మనం ఏం చూపించాలి, మనకి డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు డిమ్ V మైనస్ డిమ్ W అని చెప్పేసి చూపించాలి. చూడండి, మనకి గివెన్ దట్ V of f అనేది మనకి ఏంటంటే వెక్టర్ స్పేస్ ఆఫ్ డైమెన్షన్ ఎంత అండి, మనకి n. కాబట్టి డిమ్ V ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకున్నాం, n. అండ్ W ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ V of f ఆఫ్ డైమెన్షన్ m. అంటే W అనేది V of fకి ఏమవుతుంది, సబ్ స్పేస్ ఎంత డైమెన్షన్ కలిగి ఉంది, m డైమెన్షన్ కలిగి ఉంది. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు m. డైమెన్షన్ డిమ్తో చూసిస్తాం కాబట్టి డిమ్ W ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, m అవుతుంది. అదేవిధంగా మనకి హైపోథిసిస్లో V బై W ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అసలు V బై W అంటే ఏంటి, V బై W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక సెట్, దాంట్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి, W ప్లస్ ఆల్ఫాలా ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఆల్ఫా అనేది దేంట్లో ఉంటుంది అంటే మనకి Vలో ఉంటుంది అనమాట. అంటే V బై W ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ W ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు V. మళ్ళీ ఏం ప్రూవ్ చేయమన్నాడు, డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు డిమ్ V మైనస్ డిమ్ W అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. మనకి డైమెన్షన్ ఆఫ్ W ఎంత ఇచ్చాడండి, మనకి m ఇచ్చాడు. కాబట్టి బై డెఫినేషన్ ఎప్పుడైనా మనకి డైమెన్షన్ దేనికి చెప్తామండి, మనకి సూపర్ సెట్కి చెప్తాం. ఆ సూపర్ సెట్కి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, మనకి సబ్సెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ సబ్సెట్ కంపల్సరీగా ఏమై ఉంటుంది, బేసిస్ అయి ఉంటుంది. దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి, సూపర్ సెట్ యొక్క డైమెన్షన్ ఎంతైతే ఉందో అన్ని డైమెన్షన్ కలిగి ఉంటుంది. కాబట్టి బై డెఫినేషన్ ఏమవుతుంది, దేర్ ఎగ్జిస్ట్ ఏ బేసిస్ సెట్ ఆఫ్ డబ్ల్యూకి ఒక బేసిస్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది కన్సిస్టింగ్ ఆఫ్, అంటే అది ఎన్నైతే ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది అంటే మనకి దీని డైమెన్షన్ ఎంత m, కాబట్టి m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే బై డెఫినేషన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ బేసిస్ సెట్ ఆఫ్ W కన్సిస్టింగ్ ఆఫ్ m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ బేసిస్ సెట్నే మనం ఏమనుకున్నామంటే S అనుకుందాం. S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ వచ్చేప్పటికి ఆల్ఫా m ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W యొక్క బేసిస్ అనమాట. ఏంటది మనకి S అనేది. అండ్ S ఈ సబ్సెట్ ఆఫ్ ఏమవుతుంది, మనకి W అవుతుంది. మనకి పైన S ఈ సబ్సెట్ ఆఫ్ W అని వచ్చింది. హైపోథిసిస్లో W అనేది మనకి సబ్సెట్ ఆఫ్ ఏమి ఇచ్చాడు, మనకి V అనేది ఇచ్చాడు అనమాట. S అనేది ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం, బేసిస్ అని చెప్పుకున్నాం. బై బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం ప్రకారం ఇప్పుడు S అనేది దేనికి బేసిస్ కింద ఎక్స్టెండెడ్ చేయొచ్చు అంటే Vకి బేసిస్ కింద ఎక్స్టెండెడ్ చేయొచ్చు అనమాట. ఎందుకు, S అనేది సబ్సెట్ ఆఫ్ ఏమైంది, W అయింది. W అనేది సబ్సెట్ ఆఫ్ ఏమైంది, మనకి V అయింది. కాబట్టి Sని Vకి బేసిస్ అయ్యే విధంగా ఎక్స్టెండెడ్ బేసిస్ ఆధారంగా చేసుకుని ఎక్స్టెండెడ్ చేయొచ్చు అనమాట. ఆ ఎక్స్టెండెడ్ సెట్నే మనం ఏమనుకున్నాం అంటే S1 అనుకుందాం. S1 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏమవుతుంది, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అవుతుంది. ఈజ్ ఎ బేసిస్ ఆఫ్ ఏమవుతుంది, మనకి V అవుతుంది. S1 అనేది దేనికి సబ్సెట్గా ఉంటుంది, మనకి Vకి సబ్సెట్గా ఉంది. ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందుకు రాసుకున్నామంటే మనకి హైపోథిసిస్లో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, మనకి డైమెన్షన్ ఆఫ్ V ఈజ్ ఈక్వల్ టు n అని చెప్పేసి అన్నాడు. కాబట్టి Vకి ఏదైనా ఒక సబ్సెట్ తీసుకుంటున్నాము అంటే కనుక దాంట్లో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి, కంపల్సరీగా n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. కాబట్టి ఏంటంటే ఒక బేసిస్ సెట్ తీసుకున్నాం S1, దాంట్లో n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనమాట. కాబట్టి S1 అనేది దేని సబ్సెట్గా ఉంటుంది, మనకి Vకి సబ్సెట్గా ఉంటుంది. మనం ఏం ప్రూవ్ చేయాలి, మనకి డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు డిమ్ V మైనస్ డిమ్ W అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అయితే హైపోథిసిస్లో డైమెన్షన్ ఆఫ్ V ఎంత ఇచ్చాడు, మనకి n ఇచ్చాడు. డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, మనకి m ఇచ్చాడు. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అయింది, మనకి n మైనస్ m అయింది. అంటే మనం ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు n మైనస్ m అని ప్రూవ్ చేసేస్తే సరిపోతుంది. డైమెన్షన్ ఆఫ్ V బై W ఈజ్ ఈక్వల్ టు n మైనస్ m అని చెప్పేసి చూపించాలంటే V బై Wకి ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి, మనకి సబ్సెట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ సబ్సెట్లో ఏముండాలి, మనకి n మైనస్ m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి.
ఆ n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిగినటువంటి సబ్సెట్ అనేది కంపల్సరీగా ఏం చూపించాలి మనం? బేసిస్ అని చెప్పేసి చూపించాలి. అయితే V/Wకి ఒక సబ్సెట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కనుక V/W డెఫినిషన్ ఒకసారి చూడండి. ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి మనకి? W ప్లస్ ఆల్ఫా టైప్ ఉంటాయి. అయితే ఆల్ఫా అనేది కంపల్సరీగా దేంట్లో ఉండాలి మనకి? Vలో ఉండాలి. అంటే n-m నెంబర్ ఆఫ్ కలిగినటువంటి సబ్సెట్ V/Wలో ఎగ్జిస్ట్ అవ్వాలంటే కంపల్సరీగా n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిగినటువంటి ఒక సెట్ అనేది దేంట్లో తీసుకోవాలి? Vలో తీసుకోవాలి. అప్పుడు వాటి యొక్క W ప్లస్ ఆల్ఫాస్ కలిగినటువంటి n-m ఎలిమెంట్స్ అనేవి దేంట్లోకి వచ్చేస్తాయి మనకి? V/Wలోకి వస్తాయి. అంటే ఏదైనా ఒక ఎలిమెంటు W ప్లస్ ఆల్ఫా అనేటువంటి ఎలిమెంటు V/Wలో ఉండాలి అంటే కనుక కంపల్సరీగా ఆల్ఫా అనేది దేంట్లో ఉండాలి? Vలో ఉండాలి. అలాగే n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ V/Wలో మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కనుక ఆ n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫస్ట్ దేంట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి? Vలో ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ W ప్లస్ ఆల్ఫా కలిగినటువంటి n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి దేంట్లోకి వచ్చేస్తాయి మనకి? V/Wలోకి వస్తాయి అన్నమాట. మన థియరంలోకి వస్తే ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిగిన Vలో తీసుకోవాలనుకున్నాం కదా. కాబట్టి S2 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏమొస్తుంది మనకి? ఆల్ఫా m ప్లస్ 1, ఆల్ఫా m ప్లస్ 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అనేటువంటి n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కలిగినటువంటి సెట్ ఒకటి తీసుకున్నాం. ఆ సెట్ అనేది దేంట్లో ఉంటుంది మనకి? Vలో ఉంటుంది. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా దేంట్లోకి వచ్చేస్తాయి మనకి? Vలోకి వచ్చేస్తాయి కదా. కాబట్టి S2 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ఫా m ప్లస్ 1, ఆల్ఫా m ప్లస్ 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఈజ్ ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. బై డెఫినేషన్ ఆఫ్ V/W ప్రకారం ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది ఆల్ఫా అనేది కనుక Vలో ఉంటే W ప్లస్ ఆల్ఫా అనేది దేంట్లోకి వచ్చేస్తుంది? V/Wలోకి వస్తుంది. కాబట్టి ఆల్ఫా m ప్లస్ 1 అనేది మనకి Vలో ఉంది. కాబట్టి W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 1 అనేది దేంట్లోకి వచ్చేస్తుంది? V/Wలోకి వస్తుంది. అలా ఆల్ఫా m ప్లస్ 2 Vలో ఉందంటే W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 2 V/Wలోకి వస్తుంది. ఆల్ఫా n అనేది Vలో ఉందంటే W ప్లస్ ఆల్ఫా n అనేది దేంట్లోకి వస్తుంది మనకి? V/Wలోకి రావడం. ఇలా V/Wలోకి వచ్చినటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక సెట్గా తీసుకున్నాం. ఆ సెట్ 3 ఏంటంటే S3. ఆ సెట్ ఏంటి? S3. S3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 1 W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 2 అండ్ సో ఆన్ W ప్లస్ ఏముంది మనకి? ఆల్ఫా n అనేది ఉండటం జరిగింది. ఆ S3 అనేది దేని సబ్సెట్గా ఉంది మనకి? V/Wకి సబ్సెట్గా ఉంది. దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే V/Wకి ఒక సబ్సెట్ తీసుకున్నాం. ఈ సబ్సెట్ని బేసిస్ అని చూపించేస్తే ఈ సబ్సెట్లో n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు డైమెన్షన్ ఆఫ్ V/W ఏమైపోతుంది మనకి? n-m అయిపోతుంది. కాబట్టి మనం ఏం చూపించాలి? S3 అనేది మనకి బేసిస్ అని చూపించాలి. మనకి S3 అనేది బేసిస్ అని చూపించాలంటే 2 కండిషన్స్ చూపిస్తే సరిపోతుంది. ఒకటి వచ్చేప్పటికి ఏంటంటే S3 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. S3 అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్. సెకండ్ వచ్చేప్పటికి L(S3) ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? V/W. ఈ 2 కండిషన్స్ చూపించేస్తే S3 అనేది ఏమైపోతుంది మనకి? బేసిస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? మనకి S3 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ కండిషన్ ప్రకారం మనకు సెట్ ఆఫ్ వెక్టార్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. సెట్ ఆఫ్ స్కాలార్స్ అనేవి మనం వాటి కరస్పాండెంట్గా సెట్ ఆఫ్ స్కాలార్స్ అనేవి మనం తీసుకున్నప్పుడు వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ కూడా 0 బార్ అని చెప్పేసి తీసేసుకుని వాటి యొక్క స్కాలార్స్ ఏవైతే ఉన్నాయో అంటే am+1, am+2, an అనేటువంటి స్కాలార్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కాలార్స్ అన్నీ కూడా మనం ఏం చూపించాలంటే 0 అని చూపించేస్తే మనకి S3 అనేది ఏమైపోతుందంటే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోతుంది. కాబట్టి S3లో మనం ఎలిమెంట్స్ తీసుకుందాం. ఆ ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి? W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 1, W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 2 అండ్ సో ఆన్ W ప్లస్ ఆల్ఫా n. ఆ విధంగా మనకి ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్ని దేంట్లో తీసుకున్నాం? S3లో తీసుకున్నాం. వాటి కరస్పాండెంట్ స్కాలార్స్ ఏమవుతాయి మనకి? ఇక్కడ ఆల్ఫా m ప్లస్ 1 ఉంది కాబట్టి am+1, am+2 అండ్ సో ఆన్ వచ్చేప్పటికి an బిలాంగ్స్ టు దేంట్లో తీసుకున్నాం? Fలో తీసుకున్నాం. లీనియర్ కాంబినేషన్ 0 బార్ అని తీసుకోవాలి కాబట్టి am+1 ఇంటూ W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 1 ప్లస్ am+2 ఇంటూ W ప్లస్ ఆల్ఫా m ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ W ప్లస్ ఆల్ఫా n ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? 0 బార్ అని చెప్పేసి తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఈ స్కాలర్ అనేది మల్టిప్లై అయ్యేటప్పుడు Wతో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ఫా తోటి మనకి ఏమవుద్దంటే మల్టిప్లై అవుతుంది.
ఓకే. వెక్టార్ యొక్క స్కాలర్ మల్టిప్లికేషన్ ప్రకారం ఆ విధంగా మల్టిప్లై అవుతుందనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేపాటికి w ప్లస్ am ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 1 ప్లస్ w ప్లస్ am ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ w ప్లస్ an ఇంటూ ఆల్ఫా n ఈజ్ ఈక్వల్ టు ఈ జీరో బార్ని v/wలో ఎలా రాసుకోవచ్చు అంటే w ప్లస్ జీరో బార్ కింద రాసుకోవచ్చు అనమాట. కాబట్టి వీటిలన్నిటిలో మనకి ఏంటంటే w ప్లస్ am ప్లస్ 1 ఆల్ఫా m ప్లస్ 1 w ప్లస్ am ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 2 w ప్లస్ an ఇంటూ ఆల్ఫా n ఉంది కదా. v/w అనేది వెక్టార్ స్పేస్ చూపించేటప్పుడు మనకు వచ్చేప్పుడు వెక్టార్ ఎడిషన్ రాస్తాం. w ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు w ప్లస్ ఆల్ఫా ప్లస్ w ప్లస్ బీటా కింద రాసుకుంటాం అనమాట. ఆ యొక్క థీమ్ ఆధారంగా చేసుకుని మనం దీని మొత్తాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే w ప్లస్ am ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 1 ప్లస్ am ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 2 ప్లస్ an ఇంటూ ఆల్ఫా n. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి w ప్లస్ జీరో బార్కి ఈక్వల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఇది సెట్ కాబట్టి ఈక్వాలిటీ పెట్టుకున్నాం. ఈ ఎలిమెంట్ వచ్చేపాటికి దేంట్లోకి వెళ్ళిపోతుంది అంటే మనకి డబ్ల్యూలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి am ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 1 ప్లస్ am ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an ఇంటూ ఆల్ఫా n బిలాంగ్స్ టు దేంట్లోకి వచ్చేస్తుంది మనకి డబ్ల్యూలోకి రావటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి డబ్ల్యూలో మనకి ఏంటంటే ఇక్కడ డబ్ల్యూకి ఒక బేసిస్ సెట్ అనేది ఎగ్జిస్ట్ అయింది కదా. ఎస్ అనేది ఏమవుతుంది బేసిస్ సెట్ అవుతుంది కదా డబ్ల్యూకి వచ్చేప్పటికి. బేసిస్ అంటే మనకి ఏమవుతుంది ఎల్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ అవుతుంది. ఎల్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ అంటే అర్థం ఏంటి మనకి ఎస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషను దేనికి ఈక్వల్ అవుతుంది అంటే డబ్ల్యూలో ఉన్నటువంటి ఒక వెక్టార్కి ఈక్వల్ అవుతుంది. ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి మనకి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా m కదా. వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ అనేది డబ్ల్యూలో ఉన్నటువంటి ఒక వెక్టార్కి ఏమవుతుంది మనకి ఈక్వల్ అవటం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమైంది am ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 1 am ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 2 అండ్ సో ఆన్ an ఇంటూ ఆల్ఫా n అనేది దేంట్లోకి వచ్చేస్తుంది మనకి డబ్ల్యూలోకి వచ్చింది. కాబట్టి మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి దాని ప్రకారం ఇది డబ్ల్యూలో ఉన్నటువంటి వెక్టార్. ఈ వెక్టార్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది డబ్ల్యూ యొక్క బేసిస్ సెట్లో ఉన్నటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు అందులో ఉన్నటువంటి m వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటి లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ am ఇంటూ ఆల్ఫా m అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్హెచ్ఎస్ సైడ్లో ఉన్నటువంటి వెక్టర్స్ని ఆ విధంగా ఉంచేసుకుని ఎల్హెచ్ఎస్లో ఉన్న వాటిని అన్నింటినీ ఆర్హెచ్ఎస్లో తెచ్చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ am ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా m ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ ఆఫ్ an ఇంటూ ఆల్ఫా n అనేది మనకి రావటం అనేది జరుగుతుంది అనమాట. వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఎలా కనబడుతుంది మనకి అబోవ్ ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బేసిస్ సెట్ S1. అంటే S1 అనేటువంటి ఒక బేసిస్ సెట్ తీసుకున్నాం. దాంట్లో S1 అనేది దేనికి బేసిస్ వీక్ బేసిస్. వి యొక్క డైమెన్షన్ ఎంత n. కాబట్టి S1లో ఎన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి మనకి n నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n వరకు వెక్టార్స్ ఉన్నాయి. వాటి యొక్క లీనియర్ కాంబినేషనే కదా మనకు కనపడుతుంది. అది దేనికి ఈక్వల్ అయింది జీరో బార్కి ఈక్వల్ అయింది. S1 అనేది ఏం చెప్పుకున్నాం మనం బేసిస్ అని చెప్పుకున్నాం. కాబట్టి S1 కంపల్సరీగా ఏమైపోతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోతుంది. S1 లీనియర్లీ ఇండిపెండెంట్ అయిందంటే దానికి ఎగ్జిస్ట్ అయినటువంటి స్కాలర్స్ అన్నీ కూడా ఏమైపోతాయి మనకి జీరోస్ అయిపోతాయి. కాబట్టి మనకి దానికి ఎగ్జిస్ట్ అయిన స్కాలర్స్ ఏంటి a1 a2 అండ్ సో ఆన్ am ప్లస్ 1 అండ్ సో ఆన్ an ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయాయి మనకి జీరో అయిపోయాయి. ఓకే మనం ఏం ప్రూవ్ చేద్దామని బయలుదేరాం ఈ స్కాలర్స్ అయినటువంటి am ప్లస్ 1 am ప్లస్ 2 అండ్ సో ఆన్ an ఇవన్నీ కూడా జీరో చేద్దామని చెప్పేసి బయలుదేరాం. ఆల్రెడీ ఇక్కడ మనకి am ప్లస్ 1 అండ్ సో ఆన్ an వరకు ఉన్నటువంటి స్కాలర్స్ అన్నీ కూడా ఏమైపోయాయి జీరో అయిపోయాయి. ఎప్పుడైతే జీరో అయిపోయాయో మనకి S3 అనేటువంటి సెట్ అనేది ఏమైపోతుంది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనం రెండో కండిషన్ ఏం చూపించాలంటే ఎల్ ఆఫ్ S3 ఈజ్ ఈక్వల్ టు v/w అని చెప్పేసి చూపించాలి. ఎల్ ఆఫ్ S3 ఈజ్ ఈక్వల్ టు v/w అని చూపించాలంటే రెండు ఇన్ఈక్వాలిటీస్ ప్రూవ్ చేయాలి. ఒకటి ఏంటంటే ఎల్ ఆఫ్ S3 ఈజ్ కంటైన్డ్ ఇన్ v/w అని చెప్పేసి చూపించాలి. రెండోది ఏంటంటే మనకి v/w ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ S3 అని చెప్పేసి చూపించాలి. అయితే మనకి ఒక కండిషన్ అనేది మనం ప్రూవ్ చేయలేక ట్రివియల్గా ట్రూ అయిపోతుంది. ఏంటంటే ఎల్ ఆఫ్ S3 ఈజ్ కంటైన్డ్ ఇన్ v/w అనేది మనకి ట్రివియల్లీ ప్రూవ్ అయిపోతుంది. ఇంకా మనం ఏం చూపిస్తే సరిపోతుంది v/w ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ S3 అని చెప్పేసి చూపిస్తే ఓకే మనం ఏం ప్రూవ్ చేయాలి v/w ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎల్ ఆఫ్ S3 అని చెప్పేసి ప్రూవ్ చేయాలి.
దానికోసం ఏదైనా ఒక వెక్టార్ V/W తీసుకుంటే అదే వెక్టార్ అనేది మనకి LF(S3)లో ఉందని చూపించేస్తే అప్పుడు V/W ఇస్ కంటైన్డ్ ఇన్ LF(S3) అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. దానికోసం ఒక ఆల్ఫా అనేటువంటి ఒక వెక్టార్ని దేంట్లో తీసుకుందామంటే V/Wలో తీసుకుందాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఒక వెక్టార్ అనేది V/Wలో ఉందంటే అది ఎలా ఉంటుంది మనకి W+α టైప్ ఉంటుంది. ఆల్ఫా అనేది దేంట్లో ఉంటుంది మనకి Vలో ఉంటుంది అనమాట. ఇక్కడ V అనేది n డైమెన్షన్ కలిగి ఉంది కాబట్టి నెక్స్ట్ దీనికి ఒక సబ్సెట్ S1 అనేది ఎగ్జిస్ట్ అయింది కదా. కాబట్టి S1లోని వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద Vలో ఉన్నటువంటి వెక్టార్ని రాసుకోవచ్చు. కాబట్టి W ప్లస్ ఈ ఆల్ఫాని ఎలా రాసుకున్నామంటే S1లో ఉన్నటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకున్నాం. I = 1 to n AI into alpha A కింద రాసుకున్నాం. రాసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం. ఈ మొత్తం సమ్మేషన్ని రెండింటి కింద స్ప్లిట్ చేస్తున్నాం. ఎలా అంటే సమ్మేషన్ I = 1 to m 1 నుంచి m వరకు ఉన్నటువంటి వెక్టార్స్ యొక్క సమ్మేషను ప్లస్ m+1 నుంచి n వరకు ఉన్నటువంటి వెక్టార్స్ యొక్క సమ్మేషన్ కింద ఈ సమ్మేషన్ని రెండుగా ఏం చేస్తామంటే మనం స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసినప్పుడు ఈ సమ్మేషన్ మొత్తం అంతా కూడా దేనికి చెందుతుందని Wకి చెందుతుంది. ఎందుకంటే W అనేది m డైమెన్షనల్ కాబట్టి దానికి ఒక సెట్ S అనేటువంటి సెట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి S అనేది బేసిస్ అయింది కాబట్టి ఏమవుతుందంటే మనకి LF(S) = W అవుతుంది. కాబట్టి ఇది LF(S) ఇది దేనికి ఈక్వల్ అవుతుంది Wకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం కూడా దేనికి వచ్చేస్తుంది Wలోకి వచ్చేస్తుంది. ఇంకేం మిగిలిపోతుంది మనకి I = m+1 to n AI into alpha A అనేది ఉంటుంది అనమాట. దీనికి ఒకసారి మనం పరిశీలిస్తే అబోవ్ ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ S3లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద మనకి ఇది కనబడుతుంది అనమాట. కాబట్టి ఆ వెక్టర్ అనేది దేంట్లోకి వెళ్ళిపోతుంది బిలాంగ్స్ టు LF(S3). ఆల్ఫా అనేది దేంట్లో తీసుకున్నాం V/W తీసుకున్నాం. అదే ఆల్ఫా దేంట్లోకి వచ్చేస్తుంది మనకి LF(S3)లోకి వచ్చేస్తుంది కాబట్టి V/W ఇస్ కంటైన్డ్ ఇన్ LF(S3) అనమాట. మనకి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ చూస్తే కనుక V/W ఈజ్ కంటైన్డ్ LF(S3), LF(S3) ఈజ్ కంటైన్డ్ V/W కాబట్టి రెండు ఇన్ఈక్వాలిటీస్ ఎగ్జిస్ట్ అయిపోయాయి కాబట్టి LF(S3) = ఏం రాసుకోవచ్చు మనకి V/W అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి S3 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని చూపించాం. LF(S3) = V/W అని చూపించాం కాబట్టి S3 అనేది ఏమైపోతుంది మనకి బేసిస్ సెట్ అయిపోతుంది. కన్సిస్టింగ్ ఆఫ్ ఏమవుతుంది మనకి n-m నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతుంది. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ V/W ఏమైంది మనకి n-m అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది dim V - dim W. ఎందుకంటే n అంటే ఏంటి మనకి డైమెన్షన్